మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృపాసత్య సంపూర్ణుడా, ఆరంభం నుంచి ముగింపు వరకు మీ నామానికి మహిమకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. పాటలు పాడి మీ నామను మహింపరచున్నాం. కొద్ది నిమిషాలు ఆరాధన చేసి కొద్ది నిమిషాలు సాక్ష్యాల ద్వారా మీ నామను మహింపరిచాం. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభువా. నిద్రాత్మలు యేసునామములో పారద్రోలబడును గాక, ప్రతి విధమైన ఆటంకం కీడు యేసునామములో పారద్రోలబడును గాక. శ్రద్ధ భయభక్తులు బిడ్డలందరూ కూడా కలిగి జీవించుదురు గాక. సహాయం చేయండి, యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. పక్క వాళ్ళకి షేకండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ పక్క వాళ్ళకి షేకండ్ ఇచ్చి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. తీయండి పరిశుద్ధ గ్రంథం. ఈరోజు చిన్న వచనధార ప్రసంగాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. వాస్తవానికి 2025లో శిష్యుల వర్తమానాలు స్టార్ట్ చేస్తానని చెప్పాను. కానీ ఈ వారం చాలా బిజీ షెడ్యూల్ అవటం వల్ల నేను సరిగా మందిరంలో కూడా లేని పరిస్థితి. కాబట్టి చిన్న వచనధార ప్రసంగాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. వీలైతే దేవుని చిత్తమైతే వచ్చేవారి నుండి అపోస్తుల 12 మంది చరిత్ర, ఆల్రెడీ 42 మంది రాజుల చరిత్ర ముగించడం జరిగింది. శనివారం 100 మంది స్త్రీలను గురించిన వర్తమానాలు ముగించడం జరిగింది. వినని వారు ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే యూట్యూబ్లో కృపా మినిస్ట్రీస్ కోరుకులని టైప్ చేస్తే యూట్యూబ్ ఛానల్ వస్తుంది, దయచేసి వినొచ్చు. మన స్థానిక మందిరం కాకపోయినా ఏమండి, నేను పొగడట్లేదు, కానీ మన మధ్యలో ఉన్న ఫనీ గారు, మిసెస్ రాము గారు నిజంగా ప్రతి శనివారం వర్తమానం వింటారు, ప్రతి ఆదివారం వర్తమానం వింటారు, ప్రతిరోజు ప్రశ్నకి సమాధానం ఇస్తారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. మరి నూతన సంవత్సరంలో మరి స్థానిక బిడ్డలు కూడా చాలా మంది ఆన్సర్లు పెడుతున్నారు, నేను సంతోషిస్తున్నాను. మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులకు కూడా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మరి ప్రతిరోజు బైబిల్ చదవటం క్రైస్తవ లక్షణం. ప్రతిరోజు బైబిల్ చదవటం అంటే దేవునితో సహవాసం చేయడమే. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని ప్రతివాడు పాడి మీద శవల్ లాంటి వాడు అన్నాడు భక్తుడు. కాబట్టి మనం దేవునితో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలి. ఈ సర్క్యులేషన్ ఉంటేనే అది సహవాసం, అన్యోన్య సహవాసంలోకి నడిపించబడుతుంది. అదే ప్రార్థన వాక్యం. దేవునితో ఎలా సహవాసం చేయాలంటే ప్రార్థన వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. తీయండి మన వాక్య ధ్యానాంశం సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. ఈ మాటను వెనకాల చెప్పండి. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. ఈరోజు ఈ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 2024వ సంవత్సరంలో ఒకవేళ యథార్థత లేనటువంటి జీవితాన్ని మనం జీవించామేమో, ఈ 2025వ సంవత్సరంలో దేవుడు తన సందేశం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యథార్థంగా ఉండండి, యథార్థవంతులే ఆయనకు ఇష్టులు అని లేఖనం సెలవిస్తూ ఉంది. బైబిల్ సెలవిస్తున్న మాట యథార్థవంతులు ఆయనకు ఇష్టులు. కానీ లోకం చెప్తున్న మాట లోకోక్తి, దాన్ని కూడా మనం గౌరవించాలి. యథార్థవాది లోక విరోధి అన్నారు. అంటే యథార్థంగా ఉన్న వాళ్ళని సమాజం నమ్మదు, యథార్థంగా ఉన్న వాళ్ళని సమాజం పట్టించుకోదు. యథార్థంగా ఉన్న వాళ్ళ మీద సమాజం బురద చల్లే ప్రయత్నం చేస్తారు. కానీ అది లోకోక్తి, అది కూడా వాస్తవమే, దాన్ని నేను కొట్టివేయట్లేదు. కానీ ఆ మాట కూడా ఖచ్చితమే. మాట వినాలి, ప్రతి మాట శ్రద్ధగా వినాలి. నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యథార్థవాది లోక విరోధి అనేది లోక వార్త అయితే, బైబిల్ వార్త యథార్థవంతులు ఆయనకు ఇష్టులు. యథార్థవర్తనుడు యోబు, కానీ తన స్నేహితులకి నచ్చల. యథార్థవర్తనుడు యోసేపు, తన అన్నలకు నచ్చల. యథార్థపరుడు నీతిపరుడు నోవాహు, తన అయిన వాళ్ళు, తన బంధువులు ఎవరు తన మాట వినలా. ఇలా యథార్థవంతులంటే ఇతరులకి నచ్చకపోవచ్చు, యథార్థవంతులు చెప్పే మాటలు ఇతరులు త్రోసేయొచ్చు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. ఉంది కదా బైబిల్లో, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. ప్రతి వచనం చదవట్లేదు, కానీ దయచేసి ఆసక్తి ఉన్న వాళ్ళు రాసుకోండి. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడు?
అంగీకరిస్తాడు. ఒకవేళ మనం యథార్థంగా ఉంటున్నప్పుడు మన పక్క వాళ్ళు, మన అయిన వాళ్ళ బంధువులు త్రోసేయచ్చు, పట్టించుకోకపోవచ్చు, లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడు యథార్థవంతుల ప్రార్థన అంగీకరిస్తాడు. ఎందుకంటే యథార్థవంతులంటే ఆయనకి ఇష్టం. ఏమండి, యథార్థవంతులంటే ఎందుకు ఆయనకి ఇష్టం అని ఆలోచన చేస్తే, అసలు మన దేవుడు ఏమై ఉన్నాడు అని ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథం చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. చెప్పండి, దేవుడు ఏమై ఉన్నాడంట? యథార్థవంతుడై ఉన్నాడు. మన మూలవాక్యం ఇదే కాబట్టి ఈ వచనంలో అన్ని విషయాలు మనం చూడనక్కర్లే. కానీ సబ్జెక్ట్ కాకపోయినా ఒక మాట చెప్తాను. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఎవరికి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు? బ్రతికిన వారికి ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. మరొక మాట, మరణ కాలమున నీతిమంతునికి ఆశ్రయము కలదు అని లేఖనం సెలవిస్తుంది. మనం నిన్న చూసాం, పౌలు రాజు గారి మరణ సమయంలో మనం చూస్తే, నేను అంటాను, ఆయన మరణంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి తోడై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఆయన విడిచిపెట్టబడలేదు అనే విషయాన్ని గమనించాం. ఇది నా సబ్జెక్ట్ కాదు, అయినా కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాను. మన సబ్జెక్ట్ ఏంటంటే యథార్థత. మూలవాక్యం, యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. ఎందుకు ఆయనకి ఇష్టలు? ఎందుకు ఆయన ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడంటే, ఇప్పుడు ఇచ్చిన రిఫరెన్స్ లో ఆయన యథార్థవంతుడు. ఈ మాట చెప్పండి, ఆయన యథార్థవంతుడు. లేవీకాండంలో మరొక మాట ఉంటుందండి, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడును గనుక మీరును ఎలా ఉండాలంట? ఆ మాటని ఈ మాటకి ఆపాదించి చెప్పండి, నేను యథార్థపరుడును గనుక. నేనే యథార్థంగా ఉంటా, మీరు అన్నమాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యథార్థపరుడు ఎవరు? ఇప్పుడు ఎవరు యథార్థపరులై ఉండాలి? నేను యథార్థవంతుడినై ఉండాలి. చెప్పండి అందరూ ఆ మాట. నేను అనేది ప్రాముఖ్యం. మనము, మీరు ఆ విషయాలు పక్కన పెట్టారు. దేవుడు యథార్థవంతుడు కాబట్టి నేను యథార్థంగా ఉండా. యథార్థవంతులు అంటే ఆయనకి ఇష్టలు. ఎందుకంటే ఆయన యొద్ద చెడుతనం లేదు. యథార్థత కలిగి ఉంటామంటే చెడుతనము లేకపోవుట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యథార్థత లేదు అంటే చెడుతనం ఉంది అని అర్థం. మూలవాక్యలో మరొక మాట ఉంది, మూర్ఖ చిత్తులు యెహోవాకు అసహ్యులు, హేయులు. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు అంటే ఆయనకి చిరాకంట, అసహ్యం అంట. ఆయన దాకా ఎందుకంటే, మీ దగ్గర ఎవరో మూర్ఖంగా మాట్లాడతారు, మీరు ఆ మనిషిని ఇష్టపడతారా? చిచ్చి, ఎవరి నోట్లో నేను నోరు ఎట్టొచ్చుకుని ఆడి నోట్లో మాత్రం నోరు ఎట్టకూడదు బాబు అంటే నోట్లో నోరు ఎట్టతారనే అక్షార్థంగా ఆలోచించుకోమాకండి. దేవునికి స్తోత్రం. వాడి మాటలో మాట కలపకూడదు, వాడితో సహవాసం చేయకూడదు, వాడి దగ్గర ఉండకూడదు. వాడితో ఉంటే మనకు కూడా దెబ్బలు తగులుతాయి. మూర్ఖుని వీపునకు ఏమి సిద్ధమయ్యండి అంట? బెత్తం దెబ్బలు సిద్ధంగా ఉన్నాయంట. మూర్ఖులతో సహవాసం చేస్తే మనకు కూడా అయ్యే దెబ్బలు పడతాయి. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు యథార్థపరుడు. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యథార్థవంతులు అంటే నాకు ఇష్టలు. బాప్తీసం తీసుకున్న వాళ్ళంటే ఇష్టలు అని బైబిల్లో రాయబడలేదు. బాప్తీసం తీసుకున్న వాళ్ళంటే, ఎందుకంటే బాప్తీసం తీసుకుని కూడా చాలా మంది దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నారు. బాప్తీసం తీసుకుని కూడా అదే అబద్ధం, బాప్తీసం తీసుకుని కూడా అదే పాపం, బాప్తీసం తీసుకుని కూడా అదే అతిక్రమం, బాప్తీసం తీసుకుని కూడా అదే పాత రోత జీవితం, వ్యర్థమైనటువంటి జీవితం. ఇంకెక్కడ నువ్వు దేవునికి ఇష్టలుగా ఉండేది? అందుకని అంటాను, బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోరు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, రాని వాళ్ళందరూ అపరిశుద్ధులు కాదు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ విశ్వాసులు కాదు, రాని వాళ్ళందరూ అవిశ్వాసులు కాదు. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటూ దేవుని మాటలు వింటూ ఆ మాటల ప్రకారం జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ పడుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన యథార్థపరుడు. ఆయన యొక్క చెడుతనముకు చోటు లేదు అని ఉంది బైబిల్లో. ఆయన దగ్గర చెడుతనానికి ఏం లేదంట, చోటే లేదంట. ఈ రోజున మనం చెడుతనానికి కాస్త చోటిస్తాం, మంచితనానికి కాస్త చోటిస్తాం, ద్వేషానికి కాస్త చోటిస్తాం, అసూయకు కాస్త, అన్ని మనలోనే ఉంటాయి. ఆల్ రౌండర్ అన్నమాట మనం కదండి. ఆయన ఆల్ రౌండర్ కాదు, ఏకైక దేవుడు, అతి పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవాది లోక విరోధి, యథార్థవంతులు అంటే లోకానికి విరోధులేమో.
యథార్థవంతులు అంటే ఇతరులకు ఇష్టపడకపోవచ్చేమో, కానీ నా యేసయ్య చెప్తున్న మాట, నా దేవుడు చెప్తున్న మాట, యథార్థవంతులను ఆయన ఇష్టపడతాడు. యథార్థంగా ఉండటం అంటే ఆయనకి ఇష్టం. యథార్థత అంటే ఏంటి, యథార్థవంతులు ఎలా ఉంటారు, యథార్థవంతులు కలిగేది ఏంటి, ఆ విషయాలన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకుంటా వస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నెంబర్ 1, ఆయన యథార్థవంతుడు, మనల్ని యథార్థంగా ఉండమని చెప్తున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29. అసలు దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగా పుట్టించాడా, పాపులుగా పుట్టించాడా? ఏమండి, పుట్టుకతోనే పాపులు అంటారు కదా కొంతమంది. నిజమే, జనతాహ కర్మతః మనం పాపులమే. వాళ్ళ బ్లడ్ మనలోకి వస్తుంది కాబట్టి, మన పూర్వీకులు మన పితరుల బ్లడ్ మనలోకి వస్తుంది కాబట్టి, ఆ బీజం మనలోకి వస్తుంది కాబట్టి ఆ మాట అంటారు. కానీ దేవుడు మనుషుల్ని పాపంతో సమానంగా చేయలే, పాపాన్ని కల్పించి చేయలే. దేవుడు మనుషుల్ని ఎలా పుట్టించాడో చూడండి. సొలొమోను గారు చెప్తున్నారు, ఆ మాట మాత్రమే చదవండి. ఆ ఆఖరిలో ఉంటుంది చూడండి, ఆ ఒక్క మాట ఏమనగా, దేవుడు నరులను అది యథార్థవంతులుగా పుట్టించాడు, గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుంటున్నారు. గానిలోనే ఉంది పెద్ద కూని, గానిలోనే ఉంది పెద్ద కూని. ఏంటంటే అక్కడ కూని జరిగింది. దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, దేవుడు మంచి హృదయం ఇచ్చాడు, దేవుడు మంచి కన్నులు ఇచ్చాడు, దేవుడు మంచి చెవులు ఇచ్చాడు, దేవుడు మంచి మనస్సాక్షినిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మంచి మనస్సాక్షినిచ్చాడు, దేవుడు మంచి మానవత్వాన్ని ఇచ్చాడు, దేవుడు మంచి మెదడునిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి గమనించాలి. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే, తమ వివిధమైన తంత్రములను, ఏంటండి ఆ తంత్రములు? సాతానుగాడు కల్పించే తంత్రములు. దేవుడు యథార్థతను తీసుకొచ్చాడు, దేవుడు యథార్థతను ఇచ్చాడు నీకు నాకు. కానీ దేవుడు క్షమించాలి, సాతాను ఏం నేర్పించాడు తెలుసా? ప్రజలకి అబద్ధాన్ని నేర్పించాడు. దేవుడు మనకి తండ్రి. బయట ఎవరండి? ఇంకెవరైనా? వెంకటేష్ గారు సిట్ డౌన్. లోపలికి రండి, ప్లేస్ ఉంది కదా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి అమ్మా. హల్లెలూయా. మనకి దేవుడు తండ్రా, సాతాను తండ్రా? మన దేవుడు సత్యవంతుడు, ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ఆశ్రయదుర్గమై ఉన్నవాడు, ఆయన యొక్క చెడుతనముకు చోటు లేదు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ నరుడు ఏం చేశాడంటే కొన్ని తంత్రములను కల్పించుకున్నాడు. ఏంటి ఆ తంత్రాలు? సాతాను తంత్రాలు. హవ్వమ్మతోనూ ఆదాముతోనూ దేవుడిచ్చిన ఆజ్ఞ, ముట్టొద్దు, తినొద్దు, తింటే చస్తావు అని దేవుడు చెప్పాడు. కానీ అవ్వమ్మ ఎలా మార్చేసి తెలిసేదని, ముట్టకూడదనియు కొన్ని సొంత విషయాలు చెప్పింది. దేవుడు చెప్పేటటువంటి మాటలకి కొన్ని కలిపి చెరిపే బోధే తంత్రములు అని అంటారు వాటిని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యోహాను సువార్త 8:44 చూడండి ప్లీజ్. వెల్కమ్. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏమండి, వాడు ఏమై ఉన్నాడు? వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అసలు వాడందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అయి ఉన్నాడంట. ఇప్పుడు చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడని మొట్టమొదటి రిఫరెన్స్ మీకు ఇచ్చాను, యథార్థవంతుడు. సాతాను ఏమై ఉన్నాడని చెప్పాను. ఏమండి, వినాలి దయచేసి. సాతాను అబద్ధికుడై ఉన్నాడు, దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. దేవునిలో ఉంది సత్యం అంటే వెలుగు, సాతాను గడిలో ఉంది అసత్యం అంటే చీకటి. అబద్ధమునకు జనకుడు. అబద్ధికులు యథార్థవంతులు కాలేరు. మందిరానికి వస్తూ బాప్తిసం తీసుకున్నానని చెప్తూ, బలలో పాల్పంపులు పొందుతూ, పాటలు పాడుతూ, సాక్ష్యాలు చెప్తూ, ప్రసంగాలు చెబుతూ, ఎంతమంది ఊరుకూరికే చీటికి మాటికి అబద్ధాలు ఆడేవారు లేరు. అలాంటి వాళ్ళతో దేవుడు సూటిగా చెప్తున్నమాట, అబద్ధమునకు జనకుడంట సాతాను. అబద్ధమాడే వాళ్ళందరూ కూడా సాతాను సంబంధులంట, దేవుని పిల్లలు కాదు. ఒకవేళ ఇక్కడ నేను గొప్పగా ప్రసంగం చేయొచ్చు, బలిపీఠం దిగిన తర్వాత నేను అబద్ధం ఆడిననుకో, నేను సాతాను సంబంధినే, అపవాది సంబంధినే, నాలో సత్యం ఉండదు. దేవుడు సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన నమ్ముకున్న ప్రజలు యథార్థంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. యథార్థవంతులే ఆయనకి ఇష్టలు. ఎందుకంటే ఆయన యథార్థపరుడు కాబట్టి, పరిశుద్ధుడు ఆయన కాబట్టి మనతో చెప్తున్న మాట, పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి.
పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడు. ప్రభును చూడాలంటే డబ్బు ఉండాలా? ప్రభును చూడాలంటే బంగారం ఉండాలా? ప్రభును చూడాలంటే ఎకరాలు ఉండాలా? ప్రభును చూడాలంటే ఆస్తిపాస్తులు ఉండాలా? ప్రభును చూడాలంటే ఒక ఉన్నతమైన అగ్రకులలో పుట్టాలా అంటే అవేమీ దేవుని వాక్యం చెప్పట్లేదు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఒకటే, నువ్వు దేవుని చూడాలనుకుంటే యథార్థంగా బ్రతుకు, పరిశుద్ధతను కాపాడుకో. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారే ప్రభును చూస్తారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మనం మహిమపడదాం. ఈరోజు వాక్యం ఏదో వినేసం 4 మాటలు వెళ్ళిపోయామంటే కాదండి. ఇక్కడ మాటలు ఇక్కడ దులిపేసి వెళ్ళిపోతే కాదండి. ఈ వాక్యాన్ని మన జీవితానికి అనుభవించుకోవాలి. నిజమే, 2024లో నా జీవితం దేవునికి ఇష్టంగా లేదేమో, నేను దేవునికి ఇష్టడిగా బ్రతకలేకపోయానేమో, ఈ 2025లోనైనా నేను దేవునికి ఇష్టడిగా ఉండాలి అనే ఆశ నీలో ఉంటే, నీ హృదయంలో, నీ మనస్సులో, నీ ఆలోచనల్లో, నీ చూపులో, నీ మాటలో, నీ వినికిడిలో ఉన్న చెడుతనాన్ని తీసే. ఎందుకంటే చెడుతనముకు ఆయన యొద్ద చోటు లేదు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖంగా మాట్లాడతారు, మొండి మాటలు మాట్లాడతారు, బూతు మాటలు మాట్లాడతారు, పనికిమాల మాటలు మాట్లాడతారు, వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. ఇదే పెదవులతో దేవుని స్తుతిస్తారు, ఇదే పెదవులతో సాటి పొరుగు వాడిని దూషిస్తారు. పెదవుల పైన అగ్ని మండుచున్నట్టున్నదంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది పెదవులు మంచి మాటలు పలకం, వాళ్ళు యథార్థవంతులు కాదు. ఇదిగో చూడండి మరొక మాట, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 19వ వచనం. మూలవాక్యం, యథార్థపరులే ఆయనకు ఇష్టలు. ఎందుకంటే ఆయన యథార్థపరుడు. మనిషిని దేవుడు యథార్థంగా పుట్టించాడు. చూడండి, నా చదవండి. యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణము చేసిన మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియో ఉత్తమమైనదియో చేయవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి దేశంలో నువ్వు ప్రవేశించాలంటే యెహోవా దృష్టికి నువ్వు నేను ఏం చేయాలంటే అండి, యథార్థమైనది చేయాలంట, ఉత్తమమైనది చేయాలంట. తర్వాత చూడండి, ద్వితీయోపదేశ కాండం 18:13. మంచి దేశంలో నువ్వు అభివృద్ధి పొందాలి. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడువై ఉండవలెను. అదొక మాట చూసారా, స్పష్టమైన మాట, ఇక డౌట్ లేదు అక్కడ. నీవు దేవుని యొద్ద యథార్థపరుడువై ఉండవలెను అని వాక్యం చెప్తుందంటే అదొక ఆజ్ఞ, అదొక నియమం, అదొక కట్టడ. నువ్వు యథార్థంగా ఉంటే మంచి దేశంలో నివసిస్తావు. నువ్వు యథార్థంగా ఉంటే మంచి ఫలాలు అనుభవిస్తావు. నువ్వు యథార్థంగా ఉంటే మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటావు. చాలా మందికి ఆరోగ్యం లేదండి, డబ్బులు ఉన్నాయి, డబ్బులకు తగ్గ జబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులను ఖర్చు పెట్టే జబ్బులు ఉన్నాయి. ఈ మాట అనొచ్చు అనకూడదు, నన్ను క్షమించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునికి ఏం కలిగిద్దంట, ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. ఈ రోజున బోన్స్ లో కూడా స్టామ్ లేదు, గుజ్జు లేదు, అయిపోయింది. అలా పడితే అలా ఎముకలు ఇరిగిపోతున్నాయి. మరి కరోనా మహిమో మరి వ్యాక్సిన్ మహిమో నాకు తెలియదు, కానీ కరోనా కంటే ముందు చాలా తక్కువ % ఉండేది హార్ట్ స్ట్రోక్లు. కానీ కరోనా తర్వాత యవనస్తులు 20-23 సంవత్సరాలు 18 సంవత్సరాల వాళ్ళు కూడా గుండెపోట్లు వచ్చి చచ్చిపోతున్నారు. నేను అంటున్నమాట, యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనం విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం కలిగింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. నువ్వు దీర్ఘాయువు కలిగి బతకాలంటే, మంచి దేశంలో బతకాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించని వాక్యం చలవేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు యథార్థంగా ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అబద్ధం ఆడడానికి భయపడతారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మంచితనం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆనాడు ఇశ్రాయేలుతో చెప్పబడిన మాటని మనకి ఎలా ఆపాదించుకోవాలంటే చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఈరోజు సూటిగా దేవుడు నీతో చెప్తున్న మాట, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదికి దాని వెంటాడాలి. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ కూడా, దేవుని స్తోత్రం చెప్పండి. మంచి రోజులు చూడాలి అనుకున్న వాళ్ళు చేతులు చూపించారు. నా ముందున్న దినాలు నాకు మంచిగా ఉండాలనుకున్నవాళ్ళు, దేవుడు మీకు మంచి దినములు అనుగ్రహించునుగాక. దించే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. మంచి దినములు చూడగోరువాడు మీలో ఎవడైనా ఉన్నాడా?
అనేక దినములు బ్రతుకుకోరు వాడు ఎవడైనా మీలో ఉన్నాడా? క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఏంటంటే వాళ్ళు ఏం చేయాలంటే మంచి మాట్లాడాలి, మంచి పలకాలి, చెడు పలకూడదు, కీడు చేయకూడదు. కీడు కల్పించే వారందరూ కీడే పొందుకుంటారు. దోసకాయ విత్తనం విత్తితే ఏం కోస్తారు? యాపిల్ విత్తనం విత్తితే, నారింజ విత్తనం విత్తితే, కీడు విత్తితే, ప్రేమ విత్తితే, మరి ఇప్పుడు మనం ఏం విత్తాలి? కీడు విత్తితే కీడు కోస్తాం, నువ్వు ఎంత ప్రార్థన పరుడు అయినా. ప్రేమ విత్తితే ప్రేమ కోస్తావు. మన దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడో. చాలా మంది దేవుని ప్రేమిస్తున్నానని చెప్తారు కానీ పొరుగు వాడిని ప్రేమించరు. దేవుని వాక్యం చెప్తుంది, మొదట దేవుని ప్రేమించు, రెండు పొరుగు వాడిని ప్రేమించు. దేవుని ప్రేమించేవారే మన అందరం, కానీ పొరుగు వాడిని ప్రేమించలేకపోతున్నాం. తోటి సహోదరుని, రక్త సంబంధిని, కట్టుకున్న ఆ భార్యని, కన్న పిల్లల్ని, తోడబుట్టిన అన్నల్ని, తోడబుట్టిన చెల్లెమ్మల్ని ప్రేమించలేని బ్రతుకులు దేవుని మందిరానికి వచ్చేసి సాక్ష్యాలు చెప్పేస్తా ఉంటాం మనం. చిచి, ఆడింట్లో నేను చేయగలిగేదేంటి, ఆడి గుమ్మ నేను దొక్కేదేంటి, ఆడి మొక్క నేను చూసేదేంటి? ఇవ్వ దేవుని మాటలు, దేవుని బిడ్డలో మాట్లాడాల్సిన మాటలు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మంచి పలుకు. నీ నోటంట మంచి మాటలు రావాలి, చెడు మాటలు రాకూడదు. ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించాలని దేవుడు చెప్తే, ఒక చెంప కొడితే 4 చెంపలు వాయించేస్తున్నాం. ఒక మాట అంటే మాటకు 4 మాటలు అంటున్నాం. అది కాదండి. అలా ఉంటే మంచి దినాలు చూడలేం మన బ్రతుకులో. మందిరంలోకి వచ్చేసి పొర్లు దండలు పెట్టేసినంత మాత్రాన, గుడి చుట్టూ తిరిగేసినంత మాత్రాన, పొర్లు దండలు పెట్టేసినంత మాత్రాన, చప్పట్లు కొట్టేసి, గంతులేసేసి, ప్రార్థనలు చేసేసి, సాక్ష్యాలు చెప్పేసినంత మాత్రాన మంచి దినాలు నువ్వు చూడలేవు. మంచి దినాలు చూడాలంటే దానికి ఒక కండిషన్ ఉంది, షరతులు వర్తిస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి దినంలో మీలో ఎవరికైనా లోన్ కావాలా? వాళ్ళకి ఏం కలిగి ఉండాలి? సొంత ఇల్లు కలిగి ఉండవాలి. ఏం కలిగి ఉండాలి? సొంత ఇల్లు కలిగి ఉండవాలి. ఆధార్ కార్డు కావాలి. నీవేమీ లేకుండా లోన్ ఇవ్వరాదు, లోన్ ఇవ్వరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే నీకు మంచి రోజులు చూడాలంటే, 2025 నీకు మంచిగా ఉండాలంటే, నేను అంటాను ఒక మాట. ఓ ముసలమ్మ ఊళ్ళో బతకలేక పొరుగురు వెళ్ళిందంట. పొరుగురు వెళ్తే ఋషిబాబులు అంటే ఒకళ్ళు ఎదురయ్యాడంట. బాబా మనవడా, ఈ ఊరు మంచిదేనా అని అడిగిందంట. ఆ మనవడు గారు, ఋషి గారు అన్నారంట, మామ నీ నోరు మంచిదేనా? ఏమన్నాడు? నీ నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. నీ నోరు మంచిది కానప్పుడు ఊర్లు మార్చినంత మాత్రాన, దేశాలు మార్చినంత మాత్రాన, ప్రాంతాలు మార్చినంత మాత్రాన నీ బ్రతుకు ఎక్కడికి వెళ్ళిన దరిద్రుడికి ఏరేవుకి వెళ్ళినంట. ఆడి దరిద్రం అంతా ఎక్కడ ఉందంటే నోట్లో ఉంది దరిద్రం. ఆ దరిద్రం బాధ, ఆ నోట్లో సమస్త కల్మషం, వారి నోట కపటం ఉంది. నేను చూపిస్తా, రిఫరెన్స్లను చూపిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు మంచి దినాలు చూడాలంటే 2025 నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే వచ్చేది హ్యాపీగా ఉంటే హ్యాపీ వస్తుంది. చెప్పాను గత ఆదివారం, నవ్వులోనే ఉంది స్వర్గం, ఏడుపులోనే ఉంది నరకం అని. నవ్వుతూ బతకాలి, నవ్వుతూ నలుగురితో సంతోషంగా ఉండాలి, ప్రేమను పంచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు మంచి దినాలు చూడగలనుకుంటే, అనేక దినాలు నువ్వు బ్రతకాలనుకుంటే, నీ నోట అబద్ధపు మాటలు రాకూడదంట, కపటపు మాటలు పలకూడదంట. కపటపు మాటలు అంటే దాని అర్థం ఏంటంటే తెలుసా? మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. నలుగురు కూర్చుని మాట్లాడుకుంటారండి పొరుగోళ్ళ గురించి. ఈ నలుగురిలో ఒకటి వెళ్ళిపోతాడు, ఈ వెళ్ళిపోయినోడు గురించి ముగ్గురు మాట్లాడుకుంటారు. అవునా కదా? అదే కపటం అంటే. నేను ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే ఎవరి వ్యక్తిని గురించి, ఆ వ్యక్తి అక్కడ ఉంటే నేను ఎలా మాట్లాడతాను అని పరిశీలన చేసుకుంటాను హృదయంలో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కపటం 2024లో కపటం కలిగి ఉన్నావేమో, మూర్ఖపు పనులు చేసేవేమో, అందుకనే దేవునికి ఇష్టంగా బ్రతకలేకపోయావేమో, అందుకనే దేవుని ద్వారా చాలా పొందుకోవాల్సిన నీవు కోల్పోయావేమో. కోల్పోయినవన్నీ ఈ నూతన సంవత్సరంలో దేవుడికి అనుగ్రహించాలంటే షరతులు వర్తిస్తాయి. 2024లో కోల్పోయినవన్నీ 2025లో పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? యథార్థంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తన 5:9 త్వరగా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. కీర్తన 5:9, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగం నాశనకరమైన గుంట, వారి కంఠం తెరిచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చడం నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. కొంతమంది ఎలా ఉన్నారంటేనండి, వారి నాలుక ఏమైందంటండి, వారి నాలుగుతో ఇచ్చకం వాడతారంట. వారి గొంతుకి ఎలా ఉందంటే తెరిచిన సమాధి. మనం ఇప్పటి వరకు సమాధులు మూసి వచ్చాం కానీ మరి దేవుని కొరకు ఇప్పటి వరకు సమాధులు తెరవల. నాకు తెలియని మాట అడుగుతున్నా, మూయబడిన సమాధిని తెరిస్తే వచ్చేది ఏంటమ్మా? వాసన, కుళ్ళు. అంటే చాలా మంది గొంతుక సమాధితో పోల్చబడడం జరిగింది. నోరిపితే కంపు, నోరిపితే కంపు, బూతులు ఇచ్చకములు ఆడతారంట. వేళాకోళాలు, వ్యర్థమైన పరాహసాలు, సరస్వక్తులు.
ఎఫెసీ ఫిలిప్పీ పత్రికలో పౌలుగా చెప్తున్నారు, మీ నోట సరస్వతులైనను బూతులైనను మాట్లాడకుడి, కృతజ్ఞత వచనమే కానీ మీ నోట బూతు మాటలు రాని. వాక్యం చెప్తుందా లేదా? నీ నా బ్రతుకులో మంచి మంచి రోజులు నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు ఏది చేస్తే అది సఫలం ఎందుకు అవ్వట్లేదంటే నీ నోట్లో ముందు మంచి లేదు. మంచి మంచి మాట్లాడాలి, మంచి ఉచ్చరించాలి. తల్లి మాట గడప దాటదంట. తల్లి మాట గడప దాటదంట. చాలా మంది కన్న తల్లిదండ్రుల పిల్లలు పట్టుకుని ఏనాడు చేస్తావురా, ఏనాడు ఇంకేమో విచిత్రంగా ఉంటాయి మన తిట్టే మాటలు కోపంలో. ఏమంటారు? నీకు మాయ రోగం రానా? రోగం వస్తే ఎవరు చూడాలి? తల్లిదండ్రులు కదా, పక్కింటి వాళ్ళు చూస్తారా? తల్లిదండ్రులారా, మీకు ఒక కొరడా దెబ్బ. ఈ రోజు నుంచైనా మీ పెదవులను కాల్చండి దేవుని వాక్యం చేత. దేవుని స్తోత్రం చెప్పండి. యెషయా పెదవులు కాల్చబడ్డాయి. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. యెషయా పెదవులు కాల్చబడ్డాయి. ఈరోజు దేవుని వాక్యం అనే నిప్పు నీ పెదాలకు తగిలితే కాస్త కపటపు మాటలు మాట్లాడకుండా, చెడు మాటలు మాట్లాడకుండా, నాశనకరమైన మాటలు మాట్లాడకుండా, నాశనకరమైన గొంటంట కొంతమంది నోరు తెరిస్తే, కొంతమంది పొద్దున్నే నోరు తెరిస్తారు, పాశకం పెడుతుంది. అదైనా పర్లా, అది పర్లా. కానీ కొంతమంది నోరు తెరిస్తే కుళ్ళుగంప అంటే కుళ్ళుగంప అంట. కాబట్టి వాళ్ళకి మంచి రోజులు ఎట్ట అవుతాయి చెప్పండి? నువ్వు మంచి పలికితే మంచి రోజులు వస్తాయి. నీ పిల్లలు బాగుండాలంటే నీ పిల్లల్ని పొద్దున్నే లేచి పిల్లలతో ఏం మాట చెప్పాలి తెలుసా? గాడ్ బ్లెస్ యూ నాన్న, తల్లి గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇది పిల్లలతో మాట్లాడాల్సిన తీరు పద్ధతి. దేవుడు నిన్ను దీవించునుగా అని చెప్పాలి పిల్లలతో. అంతేగాని నీకు అదిరానా ఇదిరానా, నా కళ్ళ ముందు ఎంతోమంది తల్లిదండ్రులు తిట్టారు, ఆ శాపాలు తగిలి ఆ పిల్లలు చచ్చిపోయారు, ఆ పిల్లల మీద తల్లిదండ్రులు పడి ఏడ్చారు. ఎన్నో అనుభవాలు చాలాసార్లు మీకు చెప్పేశాను ఆల్రెడీ. పిల్లలు తిట్టాల్సిన తిట్లు కూడా కాదు ఆ తిట్లు, మాయిదారి తిట్లు, పనికి మాలిన తిట్లు. నేను చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరండి దేవుని గుడారంలో ఉండేది? చూడండి, కీర్తన 17 మొదటి వచనం చదవండి. దేవుని యుద్ధం ఉండాలంటే యెహోవా నీ గుడారములో ఏంటమ్మా? అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అదిగో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొన్నిములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగు వాని మీద నింద అది. అలాంటి వాళ్ళంటండి పరలోకానికి వెళ్తారంట. అలాంటి వాళ్ళు దేవుని దగ్గర దేవుని చూడటం కాదు, దేవునితోనే నివాసం చేస్తారంట. ఎలాగంటే అతిథిగా. మీ ఇంటికి ఏమైనా అతిథులు వస్తే ఏం చేస్తారు? అగ్గగ్గలాడిపోతారు, కుర్చీలు వేస్తారు, డ్రింకులు ఇస్తారు, అవి తెస్తారు, ఇవి తెస్తారు. ఏమంటే ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తారు. అతిథిగా ఉండదగిన దేవునికి నువ్వు అతిథిగా ఉండాలంటే, దేవుని యొక్క నువ్వు నివసించాలంటే యథార్థమైన మాటలు మాట్లాడాలి, యథార్థంగా ప్రవర్తించాలి, నిజమే చెప్పాలి. ప్రాణం మీదకి వచ్చిన కత్తే గొంతుకు మీద పెట్టినా ప్రాణం పోవడానికి అని ఇష్టపడాలి తప్ప అబద్ధం ఆడడానికి ఇష్టపడకూడదు. అది నిజ క్రైస్తవ విశ్వాస జీవితం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చీటికి మాటికి అబద్ధాలు ఆడటం కాదు, చీటికి మాటికి నిందలేయటం కాదు, చీటికి మాటికి వాళ్ళ మీద వీళ్ళ మీద అవమానించడం కాదు, తన పొరుగు వాని మీద నింద మోపడో. ఈ రోజు నాలుగుతో చేసే పనులు ఏంటంటే తెలుసా? వాళ్ళలాగా వీళ్ళలాగా, వీళ్ళలాగా వాళ్ళలాగా. మరి నువ్వేలాగా? నువ్వు నలుగురు గురించి మాట్లాడితే నలుగురు నీ గురించి మాట్లాడరండి. నీ కంటిలో ఉన్న దోలాన్ని తీసుకోకుండా నీ పొరుగు వాని కంట్లో నలుసుని తీసే ప్రయత్నం చేస్తావేంటి? నాకు అర్థం కాదు. నీ కంట్లోనేమో పెద్ద దూలం పెట్టేసుకున్నావు. అన్నాడు శాస్త్రులు పరిచయాలు కూడా అంతే. అందుకని యేసు ప్రభులు వారు అన్నారు, దోమ లేకుండానట్లు ఒడిగట్టి ఒంటెను మృంగువారు మీరే. అంటే ఎదుటి వారి విషయంలో దోమ ఎంత ఉంటుందండి? చిన్నగా ఉంటుంది. చిన్న చిన్న తప్పులు కూడా ఏలెత్తి చూపించేస్తారు. వీళ్ళేమో రహస్యంగా ఒంటె ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందా? ఒంటెను మృంగువారు మీరే అంటే పెద్ద పెద్ద పాపాలు చేస్తారు. ఎదుటి వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఖండించేస్తారు. నువ్వు రాళ్లతో కూడా చంపబడాలి, నేను రాళ్లతో కూడా చంపాలరా, నేను బహిష్కరించాలరా, గ్రామ బహిష్కరణ చేయాలరా అంటారు. మరి వీళ్ళైతే రహస్యంగా పెద్ద పెద్ద పాపాలు చేస్తారు, పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుని. ప్రసంగికులు, మళ్ళీ ముఖ్య ప్రసంగికులు వీళ్ళు. పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర పండితులు, ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాళ్ళు. నేను అడుగుతున్నమాట, ధర్మశాస్త్రాన్ని ప్రకటించడం గొప్ప కాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం గొప్ప. గడిగా చెప్పలు కూడా దేని మనం ఏం పడుతా. ఎన్ని ప్రసంగాలు కాదండి ఇతరులు మార్చేది, మన మాదిరికరమైన జీవితాన్ని చూసి పక్కన మారాలి తప్ప మన ప్రసంగాలకు మారరు. ప్రసంగాలు చేయాలంటే చిన్న పిల్లలు కూడా స్పీచ్లు ఇచ్చేస్తున్నాడు ఈ రోజున. ఏదో ఇంగ్లీష్ అంట ఏదో బెండపూడో ఏదో ఇంగ్లీష్ దంచేస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో చూస్తుంటే. ఏదైతే అది నేర్చుకుని మాట్లాడేస్తున్నారు అవలేలాగా. దేవుని స్తోత్రం చెప్పండి. కీర్తన 11:7
నెంబర్ 1, దేవుని యొద్ద నువ్వు దేవుని గుడారంలో నువ్వు ఉండాలి. దేవుని యొద్ద నువ్వు అతిథిగా నివసించాలంటే యథార్థముగా ప్రవర్తించాలి, నిజమే పలకాలి, పొరుగువాని మీద నింద మోపకూడదు. ఆ తర్వాత కీర్తన 11:7, యెహోవా నీతిమంతులు నీతిని ప్రేమించువారు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేది. దేవుని స్తోత్రం చెప్పండి. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. కొడాలి. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం. హల్లెలూయా. ముఖ దర్శనం చేయాలంటే యథార్థవంతులే ఆయన ముఖ దర్శనం చేస్తారు. కోట్లు ఉన్న వాళ్ళు కాదు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కాదు, కార్లు ఉన్న వాళ్ళు కాదు, ఎకరాలు ఉన్న వాళ్ళు కాదు దేవుని ముఖ దర్శనం చేసేది. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. చూడండి తర్వాత కీర్తన 84:11, యథార్థవంతులకి దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నేను కలిసి దేవుని మందిరంలో ప్రార్థిస్తే మేలు పొందుకుంటాం అనుకుంటాం. ఏమండి చదవండి. దేవుడైన యెహోవా ఏమండి సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. అది కదుగో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుయు చేయక మానడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను. మేలు చేయక ఆయన ఉండలేడంట. ఎందుకంటే మేలు చేయడానికి ఆయన ఆనందించే దేవుడు. మరి ఎందుకని నీ నా బ్రతుకులో మేలు పొందుకుంటలేదు? 2024 అంతా కీడే ఎందుకు పొందుకున్నావు? ఈ 2025లో నువ్వు మేలు పొందుకోవాలంటే దేవుడు చెప్తున్న కండిషన్ ఏంటి తెలుసా? యథార్థంగా బతుకు, నీకు మేలు చేస్తా అంటాడైనా. నీ వ్యాపారంలో మేలు లేదు, నీ ఉద్యోగంలో మేలు లేదు, నీ నడవడికలో మేలు లేదు, నువ్వు చేసే చేతి పనుల్లో మేలు లేదు. దేవుని కృప ద్వారా నువ్వు మేలు పొందుకోలేకపోతున్నావు. ఏమండి మరి మమ్మల్ని అట్టుకుని ఎంత వృద్ధిస్తున్నారు? అసలు దేవుడు అంటేనే నమ్మకలేని నాస్తికులు ఉన్నారు, మరి వాళ్ళు అభివృద్ధి పొందిపోతున్నారండి, మరి వాళ్ళ గురించి ఏమంటారు మీరు అని అడుగుతారు కదా. నేను అడిగే ప్రశ్న, నేను ఇచ్చే సమాధానం తెలుసా? సాతానుగాడు ఇదిగో యేసు ప్రభుల వారికి లోక రాజ్యాలని చూపించి నీవు నాకు మొక్కితే ఇవన్నీ సాతానుగడికి మొక్కినా వస్తాయి, సాతానుగడికి మొక్కినా సిరి సంపదలు వస్తాయి. దేవుడిచ్చే ధనంలో పరిశుద్ధత ఉంటది, సాతాను గడిచే ధనంలో అపరిశుద్ధత ఉంటది. అర్థమవుతుందా? ధనం మనల్ని పరలోక రాజ్యానికి చేర్చాలి, ధనం నరకానికి చేర్చకూడదు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటె సూది బజ్యంలో దూరుట. చలో, అబ్రహాము ధనవంతుడు, పరలోకానికి వెళ్ళాడా లేదా? యోబు ధనవంతుడు, పరలోకానికి వెళ్తాడా లేదా? మరి ఒక ధనవంతుడు చచ్చి పాతాళానికి వెళ్ళాడు, ఎందుకంటారు? వాడి దగ్గర విశ్వాసం లేదు, పేరుకి విశ్వాసే. విశ్వాసాన్ని మీరు ఎలా చెప్పగలరంటారా? అబ్రహాము చూసి అన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, మన కేటగిరీ, మన బ్యాచే, విశ్వాసుల గుంపులో ఉన్నవాడే. ఉన్నదంతా తిని తాగి సుఖించాడే తప్ప పొరుగు వాడికి ముద్దెట్టినోడు కాదు. తన ఇంటి వాకిట పడి ఉన్న లాజరుకి ఏనాడైనా రొట్టె ముక్క పెట్టినవాడు కాదు, పొరుగువాడిని ప్రేమించిన వాడు కాదు. దేవుణ్ణి ప్రేమించాడే తప్ప పొరుగువాడిని ప్రేమించలేదు అన్నాడు. యథార్థత ఉండదండి అది. నువ్వు పొరుగువాడిని ప్రేమించలేకపోతున్నావు, నువ్వు యథార్థత ఉందని నువ్వు ఎలా చెప్పుకోగలుగుతున్నావు? యోబు యథార్థవర్తునుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నోవాహు నీతిపరుడని దేవుడి సాక్ష్యం ఇచ్చాడు, దానియేలు బహుప్రియుడని దేవుడి సాక్ష్యం ఇచ్చాడు, దావీదు దేవుని హృదయానుసారుడని దేవుడి సాక్ష్యం ఇచ్చాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడి సాక్ష్యం ఇచ్చాడు. మరి నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని ద్వారా పొందుకునే సాక్ష్యం ఏంటి ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో సాక్ష్యం ఏంటి ఆలోచించండి, సంఘంలో ఉన్న సాక్ష్యం ఏంటి చెప్పండి, సంఘంలో ఉన్న సేవకుడు నిన్ను బట్టి ఏం సాక్ష్యం చెప్పగలడు ఒకసారి ఆలోచించండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మేలు పొందుకోవాలంటే చేయాల్సింది ప్రార్థన కాదు, చేయాలి, తప్పదు, ప్రార్థన చేయాలి. అడుగు ప్రతివాడును పొందుకున్నాను, అడుగు ప్రతివాడును పొందుకున్నాను. మరి యాకోబు గారు అంటారు, మీరు ఏం అడిగినా పొందుకోలేకపోతున్నారు, ఎందుకన్నాడు ఆయన? దురుద్దేశంతో అడుగుతున్నారంట. నా పక్కింటి వాళ్ళకి కారు ఉంది నాకు లేదు, నా పక్కింటి ఆమె పట్టుచీర ఉంది నాకు లేదు, ఇవే నువ్వు అడగాల్సింది. కోరికలు తీర్చే దేవుడు కాదు మన దేవుడు, అవసరం తీర్చేవాడు. చప్పట్లు కొట్టరా. యేసుక్రీస్తు మహాదేశ్వరం చొప్పున మీ ప్రతి అవసరత
ఇప్పుడు మేలు చేస్తానన్నావు కదా అని చెప్పేసి నాకు ఎకరాలు కావాలని ప్రార్థన చేస్తావేమో, దేవునికి స్తోత్రం. సమాధానం కోరుకో ముందు. సమాధానం లేనప్పుడు ఎన్నుంటే ఏంటి ప్రయోజనం? ఆరోగ్యం కోరుకు ముందు. ఆరోగ్యం లేని ఆయుష్ ఎందుకు? దండగా బూడిదలో పోసిన పన్నీరు. ఆరోగ్య ప్రదాత, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ అనుగ్రహించువాడే. సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడే. నిన్ను స్వస్థపరిచేవాడు నేనే అన్నాడు ఆయన. ఆరోగ్యం అడుగు, సమాధానం అడుగు, దేవుని కృపను పొందుకో, దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకో. కష్టపడితే నువ్వు దేవుణ్ణి నమ్ముకోనక్కర్లా, దేవుని ప్రార్థన చేయక్కర్లా. కష్టపడితే ఏదైనా సాధించగలవు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కష్టపడిన వాడికి ఏది రాదు, ఏదైనా వచ్చినా మిగలదు. తేరగా ఏదో వస్తుంది అనుకోవద్దు. దేవుడు నమ్ముకుంటే కోట్ల రూపాయలు మోటాన్ని మీదడెత్తడం అనుకున్నారంటే గొప్ప రక్తమే చేయం. దేవుడు మనుషుల్ని కష్టపడమన్నాడు. నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు పడుకో, కునుకు తీసి పడుకో, ప్రార్థన చేసి పడుకో, నేను మోటాడెత్తాను అన్నాడు. వేసి ఎక్కడన్నా దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీకు మేలు పొందుకోవాలంటే దేవుని ద్వారా నువ్వు యథార్థంగా బతుకు, అదే ఆయనకి ఇష్టం. అప్పుడు ఇప్పుడు నా పిల్లలు నేను చెప్పిన మాట అన్నారు అనుకోండి, బయటికి సెంటర్కి వెళ్ళినప్పుడు నా పిల్లలకి ఇష్టమైనవన్నీ తీసుకొస్తా. వాళ్ళు అడగక్కర్లా, ఎందుకంటే నా పిల్లలు నా మాట వింటున్నారు. ఆమె నేను బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళమాక, మీరు గేట్ దాటి బయటికి వెళ్ళదు, కుక్కలు ఉన్నాయి, దొంగలు వస్తున్నారు, కిడ్నాపర్స్ వస్తున్నారు అని నేను చెప్పిన మాట వెళ్ళన్నారు అనుకోండి, వీళ్ళకి బట్టలు కాలితే బట్టలు, బొమ్మలు కాలితే బొమ్మలు, ఫీజులు, వీళ్ళకి కావలసినవన్నీ. నేను చెప్పిన మాట వినలేదనుకోండి, వాళ్ళకైనా దాన్ని ఏమంటారు, పనిష్మెంట్ తప్పదు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళని కన్న తండ్రి నేనే పనిష్మెంట్ ఇస్తున్నాను కదా, మరి పరలోకం మన కన్న తండ్రి, మన ఆత్మల కన్న తండ్రి పనిష్మెంట్ ఇవ్వడండి. యథార్థత లేకపోతే దేవుడు కూడా పనిష్మెంట్ ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తన 97:11 యథార్థత గురించి అద్భుతమైన మాట. ముగిస్తున్నాను, ముగింపులోకి వచ్చాం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి. నువ్వు యథార్థంగా ఉంటే ఈ రోజు నుంచి అయినా నీకు ఒక విత్తనం విత్తబడద్దంట. యథార్థంగా బతికితే యథార్థవంతులకు ఆనందము అనే విత్తనం విత్తబడి ఉంటది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఆనందం నీలోనే, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రారుడా. దేవునికి స్తోత్రం. నాకు 2025 సంవత్సరం ఆనందంగా ఉండాలని బ్రతకాలని ఇష్టపడుతున్నాను అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఆనందంగా మీరు బతకాలంటే మీరేం విత్తాలి? ఈరోజు యథార్థత అనే విత్తనాన్ని విత్తాలి. కపటము, మోసము, అక్రమము, దొంగతనము, వ్యభిచారము, లంచగొండితనం, వడ్డీ, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? పాపానికి సంబంధించినవి. ఇవన్నీ నీలో ఉంటే నీ హృదయంలో ఆనందం ఉండదండి. ఆనందం ఉండదు. ఆనందం ఉండాలంటే యథార్థత ఉండాలి. ఇంట్లో సొమ్ము లేకపోవచ్చు, బీరువాలో డబ్బు లేకపోవచ్చు, ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు, తినడానికి కడుపార తిండి లేకపోవచ్చు, హృదయంలో సంతృప్తి, అది ఆనందం తీసుకొస్తుంది. ఏంటో తెలుసా సంతృప్తి? నేను నీతిగా బతుకుతున్నా, నేను యథార్థంగా బతుకుతున్నా, ఒక రూపాయి మీద నేను ఆశపడట్లా, నా కష్టార్జితం మీద బతుకుతున్నాను నేను. ఆ పౌరుషం ఉంటుంది కష్టపడి బతికే వాళ్ళకి. ఎదుటి వాళ్ళ మీద బతికే వాళ్ళకి మనసాక్షి చచ్చిపోద్ది, వాత వేయబడిన మనసాక్షి అయిపోద్ది. రక్తం తాగి 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 జలగల్లాగా తయారవుతారు. అర్థమవుతుందా? మనం జలగల్లాగా ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, తర్వాత మా చదవండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడు చూడండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. 2:21 కూడా చదవండి. యథార్థవంతులు దేశంలో నివసిస్తారంట. అది నెంబర్ 1. యథార్థవంతులకు ఆనందం అనే విత్తనం విత్తబడి ఉంటుంది. యథార్థవంతులు వర్ధిల్ల చేయబడతారు. యథార్థవంతులు దేశంలో నివసిస్తారు. నా జీవితంలో వర్ధిల్లత ఉండాలంటే యథార్థత అనేది ఒక పునాది లాంటిది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. నువ్వు వర్ధిల్లాలి. ప్రియుడా, 3 యోహాను గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ నీలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవాలని కోరుచు. నీ ఆత్మ వర్ధిల్లాలి. దానియేలు అంతకంతకు చెప్పండి అమ్మా. దానికల్ చెప్పండి. దానియేలు అంతకంతకు వర్ధిల్లెను. మనము అంతకంతకు ఏమవుతున్నా? దిగజారిపోతున్నాం. కారణం ఏంటి? సరైన ఆత్మీయ జీవితం లేదు, సరైన భక్తి జీవితం లేదు. దానియేలు కొనుక్కోబడ్డాడు శత్రు దేశంలో కొనుక్కోబడ్డాడు. శత్రు దేశంలో ఉన్నాడు. దానియేలు మీద చాలా మంది కుట్రలు పన్నారు, చంపేద్దాం, లేకుండా చేసేద్దాం అనుకున్నారు.
దానియేలు లేపేద్దాం అనుకున్న వాళ్ళు లేపబడ్డారు దేవుని చేత. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఎందుకు తెలుసా? దానియేలులోనంట ఏదైనా లోపం ఉంటదేమోనని కనిపెట్టారంట. కానీ దానియేలులో ఏ లోపమో, చప్పట్లు కొట్టాలి గట్టిగా, లోపము లేని వారు దేశమందు నివసిస్తారంట. పరాయి దేశంలో, అన్య దేశంలో, శత్రు దేశంలో సహితము నా దేవుడు వర్ధిల్ల చేయగలిగిన సమర్థుడు. రాజులు మారిపోయారు, ప్రభుత్వాలు మారిపోయాయి, కానీ అక్కడ ఉంటది మాట, ప్రభుత్వాలు మారిపోయినా, రాజులు మారిపోయినా దానియేలు అంతకంతకు వర్ధిల్లాడు. అది దేవుని పవర్. నువ్వు పవర్ఫుల్ భక్తి చేయి, పవర్ఫుల్ గా దేవుని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. టైం అయిపోయింది కాబట్టి నేను చక్కచక్క చెప్పుకుంటూ వెళ్ళిపోతా. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. ఎవరికి తోడుగా ఉంటాడండి? అంటే నీలో నాలో యథార్థత లేకపోతే దేవుడు మనకి తోడే ఉంటాడా? ఉండడు. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా. పాడితే సరిపోద్దా? పాడితే సరిపోద్దా? తోడుంటాడు ఆయన. నువ్వు కన్నీరు విడిచేసి ఎగిరేగి గంతులు పాడేసి గంతులేసేసి చప్పట్లు కొట్టేస్తే దేవుడు తోడుగా ఉంటాడా? హలో మై డియర్ బిలీవర్స్, మై డియర్ సన్, మై డియర్ కుమార్తె ఏమంటారండి ఇంగ్లీష్ లో? డాక్టర్. అప్పుడప్పుడు ఇంగ్లీష్ అందిస్తా ఉన్నాడు. ఐ లైక్ ఇంగ్లీష్ బట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్. ఏం చేద్దాం? ఏసు రక్తమే చేయడం. దేవునికి స్తోత్రం. కాబట్టి యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడండి. యెహోవా యోసేపుకి అసలు ఎన్నిసార్లు తెలుసు ఆ మాట? నాకు ఇష్టం ఆ మాట అంటే. యోసేపు యథార్థత. చెరసాలలోకి వెళ్ళినా కూడా యెహోవా యోసేపుకి, నువ్వు కష్టంలో ఉన్న, నష్టంలో ఉన్న, వ్యాధుల్లో ఉన్న, బాధల్లో ఉన్న, నీకు తోడు, నీ శ్రమలో నేను నీకు తోడై. ఎవరికి తెలుసు? అందరికీ కాదు ఆ మాట. కొంతమందికి ఈ వాగ్దానం వచ్చేసరికి దేవుడు నాకు తోడుగా ఉంటాడంట, దేవుడు నాకు తోడుగా ఉంటాడంట. నీ యేసు రక్తమే జయం. తిట్టకూడదు. దేవునికి మహిమ కల. ఒక వాగ్దానం తీసుకున్నావంటే వాగ్దానం కింద పైన పారాగ్రాఫ్ అంతా చదువు. నేను నిన్ను ఆశీర్వదించేది అని వచ్చిందంటే పైన ఏమన్నట్టుంది? నేను చెప్పింది అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తా. ఆయన చెప్పింది ఏమో కానీ ఆయన ఇచ్చింది మాత్రం తీసేసుకుంటావా? యేసు రక్తమే జయం. కాబట్టి వాగ్దానం తీసుకుని ఎగిరైపోయి గంతులు సంకలు కొట్టేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఆ వాగ్దానం ఏ అధ్యాయంలో ఉంది, ఏ వచనంలో ఉంది, ఏ పారాగ్రాఫ్లో ఉంది, కింద పైన చదివి అక్కడ దేవుడు మనకు ఒక లెసన్ ఇస్తే అది అనుసరించారనుకో, అప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు నీవు తలగా ఉంటావు కానీ, అప్పుడు నీవు అప్పిచ్చివాడిగా ఉంటావు కానీ, తర్వాత అప్పుడు నువ్వు పైవాడిగా ఉంటావు కానీ. ఈ వాగ్దానం ఎవరికి? ఆయన మాట, నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విన్న వాళ్ళకి. వినని వాళ్ళకి నువ్వు తోకగా ఉంటావే కానీ, నువ్వు క్రిందివాడిగా ఉంటావు కానీ, నువ్వు తీసుకునేవాడిగా ఉంటావు కానీ, 2024 తీసుకుని ఉన్నావేమో. ఈ 2025లోనైనా తీసుకుని అంటే ఇంకో మాట అనుకున్నారేమో. నేను డబ్బుల గురించి మాట్లాడుతున్నాను. రోగాల చేత కాదమ్మో నేను ఆ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నాను? ఏ రక్తం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, 2025లో నువ్వు తలగా ఉండాలంటే, అప్పిచ్చివాడుగా ఉండాలంటే, పైవాడుగా ఉండాలంటే ఆయన మాటని శ్రద్ధగా విన్నవారు దీవించబడతారు. అశ్రద్ధగా విన్నవాళ్ళు, శ్రద్ధగా విందంట లూదియా, రక్షింపబడింది, తన ఇంటిని రక్షించుకుంది. దేవుని స్తోత్రం చెప్పండి. వింటూ నిద్రపోయాడంట. ఎవరో అయితే కింద పడి తుకుతుకు అయిపోయింది. అర్థమైతే వాక్యం వినేటప్పుడు నిద్రపోకూడదు. బలర్పించినప్పుడు అబ్రహాం నిద్రపోయాడు. ఒక పునుగు తీసాడంతే. దేవుడు రావడం ఆలస్యమైంది కదా, ఒక పునుగు తీశాడు. 400 సంవత్సరాలు ఇశ్రాయేలులు శాపగ్రస్తులు అవడానికి గల కారణమైంది నీ నిద్రమొత్తు గురించి, నిద్రపోతాను గురించి వచ్చేవారని చెప్తా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటండి? యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడమ్మా. సామెతలు 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడండి. సామెతలు 16:17 ముగిస్తున్నాను. సామెతలు 16:17 చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజ్య మార్గం అండి. సామెతలు 28:18 చదవండి. సామెతలు 28:18 యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను. మూర్ఖ ప్రవర్తన అంటే ఈ రోడ్డు అంటే మనం వెళ్తున్నాం, దిస్ రోడ్ ఇస్ డేంజరస్, దయచేసి రోడ్డు మళ్ళించడమైంది, అటువైపుగా వెళ్ళవాలని ఒక బోర్డు కూడా పెట్టారు, రాత కూడా రాశారు. మనోడికి చదవచ్చు, రాత చదివాడు, అంతా మనం ఉంది. కానీ ఏ రోడ్డు అంటే వెళ్ళాడు? మరమ్మతులు చేస్తున్న రోడ్డు అంటే వెళ్ళాడు, కింద పడ్డాడు, హఠాత్తుగా పడిపోయాడు. హఠాత్తుగా కాదు, ఇంకా పడిపోయి కాలు ఇరిగిపోయింది, చచ్చిపోలేదు అక్కడ. దేవుని స్తోత్రం. మూర్ఖత్వం అంటారు దాన్ని. విని కూడా గ్రహించకపోవటం, విని కూడా దాన్ని పాటించకపోవటం. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నావే కానీ నువ్వు గ్రహించట్లేదు. ఆత్మీయ జీవితంలో పడిపోతున్నావు, పాపంలో పడిపోతున్నావు, శాపంలో పడిపోతున్నావు, కొట్టబడుతున్నావు, గాలివాన చేత కొట్టబడుతున్నావు, శ్రమల చేత ఇబ్బందులు పడుతున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు యథార్థవంతులా కాదా నేను అడుగుతున్న ప్రశ్న. ఒకళ్ళు చెప్పరు, ఎందుకు చెప్తారు ఎంత సూటిగా అడిగితే?
సీక్రెట్గా అడిగితే చెప్తారు, కానీ ఇంత పబ్లిక్లో అడిగితే ఎవరు చెప్తారు? ఎవరో చెప్పరు. ఎలా తెలుసుకోవచ్చు ఇప్పుడు మన యథార్థవంతులమో కాదో? మీకు జ్వరం ఉందో లేదో ఏం చేస్తే తెలిసింది? థర్మామీటర్ పెడితే జ్వరం ఉందో లేదో, ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు మనలో యథార్థత ఉందో లేదో దేవుని వాక్యం అనే థర్మామీటర్ పెట్టి చూడాలి. ఒక రిఫరెన్స్ ఇస్తాను, చూడండి. సామెతల గ్రంథము 20:11. మీరు యథార్థవంతులో కాదు. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేను. ఏంటంటే దేని వల్ల అంటే, నువ్వు మంచోడవో కాదో నీ నోరే చెప్పుద్ది. నువ్వు మంచోడవో కాదో నీ ప్రవర్తన చెప్పు. నీ చేష్టని, ఆ చేష్టను బట్టి చెప్పవచ్చు వీళ్ళు యథార్థమైన వాళ్ళో కాదో, వీళ్ళు పరిశుద్ధమైన వాళ్ళో కాదు, వీళ్ళ నీతి ఉందో లేదో. వాళ్ళ చేష్టలు అంటే పనులు, వాళ్ళ క్రియలు, నువ్వు చేస్తున్న వ్యాపారమే చెప్పుద్ది నువ్వు యథార్థత కలిగిన వాడువా కాదా. చేష్టలు అంటే క్రియలు, అంటే పనులు. నువ్వు చేసే వ్యాపారంలో మంచుందా, చెడుందా? నువ్వు చేసే వ్యాపారంలో మోసం ఉందా, అవినీతి ఉందా, నీతి ఉందా, యథార్థత ఉందా? నీ మనసాక్షి నీకు తెలీదా? నేను చెప్పాలేంటంటే, నేను చెప్పాలా? మంచి చెడులను తెలుసుకునేటటువంటి వివేచన దేవుడు మనకిచ్చాడు. మనకి చిన్నపిల్లలం కాదు కదా. జ్ఞానం నువ్వు గ్రహించడానికి జ్ఞాన వివేకములు కలిగిన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు. ఏవి ఖ్యాతి కలిగినవి, ఏవి మాన్యమైనవి, ఏవి నీతి కలిగినవి, ఏవి పనికి మళ్ళవి తెలుసుకునే, గ్రహించుకునే శక్తి మనకుందా లేదా? నేను ప్రసంగం చేయాలని దీని గురించి. నువ్వు చేసే పనే చెప్పుద్ది నువ్వు మంచోడవో చెడ్డోడవా. నువ్వు చేసే వ్యాపారమే చెప్పుద్ది నువ్వు మంచోడవో చెడ్డోడవా. నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్, నీ నడవడి చెప్పుద్ది నువ్వు మంచోడవో చెడ్డోడవా. బయటోడు చెప్పేదేంటి? నీ మనస్సాక్షిని అడుగు, నువ్వేంటో చెప్పుద్ది. నేను మీ మీద అన్యాయంగా దెబ్బలాడేసానండి, ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నా. నా మనసాక్షి ఏం చేస్తే తెలుసా? నువ్వు తప్పు చేసి కూడా అన్యాయంగా మాట్లాడొచ్చావు, నీలో తప్పెట్టుకుని ఎదుటి మీద తప్పేసి వచ్చావు. నా మనసాక్షి నన్ను నిందించదా? నరకంలో అగ్ని కాదు, భయంకరమైన శిక్ష. మనస్సాక్షి వేదన అనేది ఉంటుందంట, అది అన్నిటికంటే భయంకరమైన శిక్ష అంట. మనస్సాక్షి, మన మనస్సాక్షిని అడిగి చూడండి, మన యథార్థవంతులము కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ముగింపులోకి వస్తున్నాను, చూడండి. సామెతల గ్రంథం 11:19. సామెతల గ్రంథం 11:19. దుష్టక్రియలను విడువక చేయువాడు తన మరణమునికి చేయును. దుష్టక్రియలు విడువక చేయవాడు. 2024లో చేసావు, 2025లో దేవుని సేవకుడు ప్రార్థన, నీ భార్య ప్రార్థన, నీ పిల్లల ప్రార్థన నేను బతికిచ్చేసింది. ఈ 2025లో అడుగు పెట్టకూడని నేను పెట్టేశాం, అడుగు పెట్టేశాం. ఈ 2025లోనైనా సజీవంగా జీవము కలిగి మంచి దినములు చూడగోరితే కీడు మాట్లాడకుండా నీ పెదవులను కాపాడుకో, నీ పెదవులకి కొంచెం అడ్డు పెట్టుకో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు గ్రంథం 8:20 క్షమించాలి. సామెతలు 11:3. మూర్ఖము కలిగిన స్వభావం కలిగిన వాడు పాడు చేయడానికి చూస్తాడంట. చదవండి సామెతలు 11:3. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయరు. అది నీ స్వభావం నిన్నే పాడు చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతరులు మనల్ని పాడు చేస్తారా, మన స్వభావం మనల్ని పాడు చేస్తుందా? చాలా మంది అండి ఇంట్లో పిల్లలు మాట అనరు, ఈదులో వాళ్ళకి పడి ఎడతారు. ఆడే నా కొడుకుని పాడు చేసేసాడు, ఈడే నా కొడుకుని పాడు చేసేసాడు. మన బంగారం మంచిదైతే చెప్పాల, మన బంగారం మంచిదైతే నువ్వు సరిగ్గా మాట్లాడితే నీ పిల్లలు ఇప్పుడు అబ్రహాము ప్రార్థనాపరుడు కాబట్టి ఇస్సాకేమయ్యాడు? ప్రార్థనాపరుడు అయ్యాడు. అబ్రహాము దగ్గర ఉన్న దాసుడు ఎలియాజరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఒంటెలు కూడా మోకరించి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతా. నువ్వు రాత్రి తెల్లవారులు టీవీ పెట్టుకుని సినిమాలు చూస్తే నీ కొడుకు నీ కూతురు ఏం చేస్తారు? అర్ధరాత్రి వరకు టీవీలు చూసేసి, దయ్యాల సినిమాలు చూసేసి ఇక్కడికి వచ్చేసి రాత్రి దయ్యం పడిపోయింది పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే దయ్యం పోద్దా? యేసు రక్తమే చేయం. తిట్టాలని పెట్టకూడదు, అధికారం మాకు ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు చెడిపోయి కాకుండా మళ్ళీ నీ పిల్లలు చెడిపోయారంటే కారణం వాళ్ళు అంటారా? ఏనాడు అర్ధరాత్రి రోజు ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయి మన కొంపలో. కొంప అనకూడదు మళ్ళీ, ఇదొక తంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని అర్ధరాత్రి వరకు పౌలు శీలలు ఎప్పుడంట? అర్ధరాత్రి వేళంట. ఏనాడు నేను మీ ఇంటికి ఒకవేళ అర్ధరాత్రి వచ్చినా మీ ఇంట్లోంచి టీవీ స్వరం వినబడుతుంది కానీ మీ స్వరం వినబడదు. దేవుడు అంటాడు, నీ స్వరము మనోహరము. నీ ఇంట్లో నుంచి రావాల్సింది టీవీ సౌండ్ కాదు. మీరు ఎప్పుడు మీ పరమన మీ కంఠస్వరము వినబడనివ్వలేదంటే యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు.
అర్ధరాత్రి వరకు నువ్వు టీవీలు చూస్తూ నీ పిల్లల్ని పక్కలో పోసుకుంటూ టీవీలు చూపిస్తూ వాళ్ళు చెడిపోయారంట. కళ్ళు చిన్న 10, 12, 20 సంవత్సరాల లోపే కళ్ళు పాడైపోవటం ఏంటంటే నాకు అర్థం కాదు. చదివి సైట్ వచ్చిందంటే అదొక రకం. టీవీలు చూసి ఫోన్లు చూసి కళ్ళలో పురుగులు తెస్తున్నారు. ఈ రోజు ఆపరేషన్ చేస్తున్నారు డాక్టర్లు. అదేవిడ మంచం మీద బెడ్ మీద పడుకుని అన్నట్టు ఏంటది? పబ్జి గేమో. ఏమెత్తున్నావు నీ పిల్లలకి? సెల్ ఫోన్ ఎత్తున్నావు. వాళ్ళు ఏం చూస్తున్నారు? అశ్లీలమైన దృశ్యాలు వస్తున్నాయి. మంచి చూస్తున్నారా చెడు చూస్తున్నారా? ఒక గంట కనబెడుతుందా? నా పని అయిపోయిందా లేదా? నేను ప్రశాంతంగా ఉన్నాను లేదా? నా పిల్లలు ఏమైపోతే నాకు ఎందుకని నీ ఇష్టానుసరిగా నీ పిల్లలకి ఏది అడిగితే అది ఇచ్చేసి వాళ్ళని పక్కకు పట్టేసి నీ పనులు నువ్వు నిమగ్నం అయిపోవటం వల్ల కదా వాళ్ళు పాడైపోయేది. చెప్పాను ప్రసంగం మరలా చెప్పను, కాలనీలో చెప్పాను. పిల్లలు పాడైపోతున్నారంటే కారణం 99% తల్లిదండ్రులే కారణం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తల్లిదండ్రులు ప్రార్థన. నువ్వు మంచి స్వభావం కలిగి ఉన్న నీ పిల్లలు మంచి స్వభావం కలిగిన వాళ్ళు. ఆవు చేలమైతే దూడ గట్టుని మేస్తదని ఎందుకన్నారు? నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లోని పిల్లలు ప్రార్థన చేస్తారు. నువ్వు ఫోన్ చూస్తే వాళ్ళు ఫోన్ చూస్తారు. నువ్వు పుస్తకం చదివితే వాళ్ళు పుస్తకం చదువుతారు. ఎవని స్వభావం వాడిని పాడు చేస్తుందంటే పక్కోడు ఎప్పుడు రాసుకుని కూర్చున్నాడేంటి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, ముగింపు మాటలు ఇంకా నేను వివరించను, చెప్పుకుంటా వెళ్ళిపోతాను. రాసుకోండి. సామెతలు 10:29. యథార్థవంతులకు యెహోవా ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. యోబు 8:6. యథార్థవంతుల పట్ల ఆయన శ్రద్ధ నిలుపుతాడు. యోబు 8:20. ఆలోచించండి, దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు. ఆలోచించండి, దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు. 2వ దినవృత్తాంతములు 16:9. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి సంచారం చేస్తుందంట. ఇదిగో నా బిడ్డలో యథార్థత ఉందా, నా బిడ్డలో యథార్థత ఉందా, నా బిడ్డలో యథార్థత ఉందా. ఆయన గిఫ్ట్ తీసుకొచ్చాడు నీకు ఇద్దామని. ఏం తీసుకొచ్చాడు? ఇదో గిఫ్ట్ అనుకోండి. ఈ గిఫ్ట్ ఇప్పుడు ఋషికి ఇవ్వాలనుకుంటున్నాను నేను, కానీ అతను యథార్థత లేదు. వెంటనే ఏం చేస్తాను? తీసి పక్కన పెట్టేస్తా. యథార్థత కలిగిన వాళ్ళకి దేవుడు గిఫ్ట్ ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 2వ సమూయేలు 22:26 ఆఖరి వచనం. యథార్థవంతుల ఎడల ఆయన యథార్థంగా ఉంటాడు, దయగలగని వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. మనందరికి వచ్చిన పాట పాడుకుని ముగించుకుందాం. ఇంకా నేను వాక్యం చెప్పను, టైం అయిపోయింది కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. అందరికి వచ్చిన పాట పాడుకుందామా? దయగల వారిపై దయగల వారిపై దయ చూపించును. స్తోత్రం. ప్రార్థన. తలలో ఉంచండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి హృదయ పరిశీలన చేసుకోండి. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. 2024లో నీ పెదవుల ద్వారా ఎలాంటి మాటలు మాట్లాడావు? నీ కపటపు మాటల ద్వారా ఎన్ని కుటుంబాలు పాడైపోయినాయి? నీ పెదవుల ద్వారా, నీ మాటల ద్వారా కుటుంబం కట్టబడాలి కానీ విడిపోకూడదు. చెడు చేయడం చెడు పొందుకోవటం, కీడు చేయటం కీడు పొందుకోవటం. చిన్న ప్రార్థన, ఎవరికి వాళ్ళ మనసులో చేసుకోండి లేదా పైకి చేయడం ఇష్టం. విన్న వాక్యాన్ని ప్రార్థనలో పెట్టి 2 నిమిషాలు నువ్వు చేసే ఒప్పుకోలు ప్రార్థన చాలా గొప్పది. యెషయా చెప్పాడు, హిజ్కియా అయిపోయింది నీ జీవితం చెప్పి వెళ్ళిపోయాడే యెషయా. హిజ్కియా గోడతోటి తిరిగి, అయ్యా నేను ఎట్లు యథార్థము కలిగి ప్రవర్తించితునో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చిన్న ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు దేవుడు. అలాగే నువ్వు కూడా ప్రార్థన చేయి. నేను ఎట్లు నీ సన్నిధిలో నడుచుకుంటున్నావు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చిన్న ప్రార్థన చేయండి. ఈ సంవత్సరమే కాదు, అనేక సంవత్సరాలు, సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు నిన్ను కాచి కాపాడి మరిన్ని సంవత్సరములు, ఒక సంవత్సరంతో గడుచు సంవత్సరములు దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేయడం మీ వంతు, వాక్యం చెప్పడం నా వంతు.
ఒప్పుకోవలసినవి ఒప్పుకోండి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టండి. ఎవరి దగ్గర అబద్ధం చెప్పారో, ఎవరి దగ్గర అక్రమం సొమ్ము తీసుకుంటున్నారో, ఎక్కడ అన్యాయంగా బ్రతుకుతున్నారో, ఎక్కడ దురాశ కలిగి ఉన్నారో, ఎక్కడ అసూయ కలిగి ఉన్నారో, ఎక్కడ కక్ష, కోపం, ద్వేషం, మత్సరం, వివాదములు అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టండి. మనశ్శాంతి లేకుండా చేస్తాయి ఇవన్నీ కూడా. ఈ రోజున ఎవరు పడితే వాళ్ళు దెయ్యాలు 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 అంటున్నారు. అసలు దెయ్యం ఏంటంటే అసూయ ఒక దెయ్యం, కోపం ఒక దెయ్యం, మత్సరం ఒక దెయ్యం, ద్వేషం ఒక దెయ్యం. ఈ దెయ్యాలన్నీ మీ హృదయంలో పెట్టేసుకుని నాకు అక్కడ దెయ్యం కనబడింది, ఇక్కడ దెయ్యం కనబడింది అంటారే, నాకు అర్థం కాదు. ఈ హృదయంలో ఎక్కడ లేని దెయ్యాలు ఉన్నాయి, ఒకసారి చూడు. అపవిత్రత, కాముకత్వం, వ్యభిచారం, దొంగతనం, ఇవన్నీ దెయ్యాలే. దెయ్యాలు కల్పించే పనులు ఇవి. ఈ పనులు నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు దెయ్యపు సంబంధి. అందుకని యేసు ప్రభులు వారు అన్నారు, మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు అని. దేవుడు తన బిడ్డలను పట్టుకుని అలా అంత మాట అనాల్సిన పని ఏంటంటే వాళ్ళ చేష్టలు అలాగున్నాయి. మీరు మీ తండ్రి యొక్క అపవాది దురాశలను నెరవేర్చగోరుచున్నారు. నువ్వు దేవుని ఆశను నెరవేర్చు, నువ్వు దేవుని బిడ్డవవుతావు. దేవుని ఆశ ఏంటో తెలుసా? యథార్థంగా బ్రతకటమే. మనం యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకటమే దేవునికి ఇష్టం. ఆయనకు ఆశ అది. ఆయన ఒక్కటే చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధత ఉందా మీ జీవితంలో? నీ నడవడిలో, నీ ప్రవర్తనలో, నీ వినికిడిలో, నువ్వు చేసే పనుల్లో, నువ్వు చేసే బిజినెస్ లో యథార్థత ఉందా? నీ దగ్గర ఉన్న ధనం దేవుడు ఆశీర్వదిస్తే వచ్చిందా, సాతాను ఎర్రయిస్తే వచ్చిందా? పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉందని ఎడల నీ సొంత ధనం నీకు ఎవడిస్తాడు? నీకంటూ సొంత ధనం ఉంది, అది దేవుడిచ్చేది. పరుల సొమ్ము లాక్కుంటే అది దేవుడిచ్చేది ఎలా అవుతుంది? అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉన్నని ఎడల నీ సొంత సొమ్ము ఎవడిస్తాడు నీకు? రహస్య స్థలంలో మొరైన ధనం నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఇది అందరికి కాదు, యథార్థంగా ఉన్న వాళ్ళకి. అక్రమంతో కూడిన విస్తారము కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. 2024 నీ జీవితంలో ఆనందం లేదు, నీ హృదయంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో సంతోషం లేదు, భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో, కన్న తల్లిదండ్రుల మధ్యలో ఎక్కడ చూసిన ఆనందం లేదంటే యథార్థత లేదు. డబ్బు ఉంది, అంతకు మించిన రోగాలు ఉన్నాయి. 2025లోనైనా నువ్వు ఆనందంగా సంతోషంగా సుఖ సంవత్సరంతో గడుచు సంవత్సరంలో నువ్వు బ్రతికి బట్టగట్టి ఊపిరి పీల్చాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమ్మా. అక్క, చెల్లి, తమ్ముడు అన్న, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకో. వాక్యం అనే దీపం ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను నువ్వు సరి చూసుకో. ఎక్కడ పడిపోయావో ఆలోచించు, ఏం పోగొట్టుకున్నావో ఆలోచించు. 10 వెండి నాణేలు ఉన్నాయి, ఒక వెండి నాణ్యం పోగొట్టుకుంది. చీపిరి పెట్టి తుడుస్తుంది దీపం వెలిగించి. దీపం అనగా వాక్యం, చీపిరి అనగా పరిశీలన. ఏ స్థితిలో పడిపోయావో యథార్థతలో, ఎక్కడ పడిపోయావో పాపంలో, శోధన గుంట్లో పడిపోయావేమో, చీకట్లో పడిపోయావేమో, శాపం చేత కొట్టబడుతున్నావేమో. యేసయ్యా నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఈ నూతన సంవత్సరంలో నేను నీకు ఇష్టడుగా బతుకుతానయ్యా. ఇంతవరకు నా ఇష్టానుసారంగా బతికాను కానీ ఈ 2025 సంవత్సరం ఈ క్షణం నుంచి నీకు ఇష్టమైన పాత్రగా జీవిస్తానయ్యా అని ఒప్పుకోండి, ప్రార్థన చేయండి. ఆయనకి ఇష్టం లేనివి ఏవే నీలో ఉన్నాయి తీసేసుకో. మానే చెడుతనమా, కాముకత్వమా, వ్యసనమా, అబద్ధాలాడటమా, బూతు మాటలు మాట్లాడటమా, ఇవన్నీ విడిచిపెట్టండి. చెడుతనము విడిచి నడుచుట యథార్థవంతులకు రాజ్య మార్గం. ప్రార్థన, ముగింపు ప్రార్థన, దీవెన ఆశీర్వాదాలతో కూడిక ముగించుకుందాం. తలలో వంచని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇంతవరకు నీ సేవకునిగా ఈ పక్షంగా నిలబెట్టుకుని నాతో మీరు మాట్లాడారు. ఈ మాటలు ఎంతవరకు బిడ్డలు ఎంతవరకు అయితే శ్రద్ధగా విన్నారో, విని వాళ్ళ జీవితానికి అన్వయించుకుని, విని గ్రహించి, విని ఆచరణలో పెట్టే వరకు ఉంటానికి సహాయించి, ఈ నా మాటలు విని వాటి ప్రకారం నడుచుకుని వారు ధన్యులని లాక్కంశాలు వేస్తూ అటు కృప బిడ్డలందరికీ దయచి ప్రకటించిన వాక్యమని విత్తనం రాతి నేలలో, ముండ్ల పొదలలో, త్రోవ పక్కన పడిన విత్తనముగా కాక మంచి పంటను పడిన విత్తనముగా 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.